కరీంనగర్ 2 టౌన్ ఎస్ఐ చంద్రశేఖర్ బలవన్ మరణానికి పాల్పడ్డారు. 3 రోజుల క్రితం ఎస్ఐ చంద్రశేఖర్ భార్య దివ్య గన్నేరు పప్పు తిని ఆత్మహత్యకు పాల్పడింది. ఇల్లంతకుంట మండలం సీతంపేటలో దివ్య అంత్యక్రియలు నిర్వహించారు. భార్య మృతితో మనస్తాపానికి గురైన ఎస్ఐ సీతంపేటలోని ఉన్న చంద్రశేఖర్ ఉరేసుకొని ఆత్మహత్యకు పాల్పడ్డారు. రైట్, ఇదే అంశానికి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ ని మా ప్రతినిధి గోపాలకృష్ణ అందిస్తారు. గోపాలకృష్ణ. సువర్ణ, కరీంనగర్ 2 టౌన్ లో ఎస్ఐగా విధులు నిర్వహిస్తున్నారు చంద్రశేఖర్. గత 2-3 రోజుల క్రితం ఆమె పూర్తిగా ఆరోగ్యం క్షీణించిపోయింది. తన భార్య దివ్య చనిపోయింది. ఆమె సరిగ్గా నేటికి 5 రోజుల క్రితం ఆ పురుగుల గన్నేరు పప్పు కలుపుకొని తాగడం వల్ల ఆత్మహత్య చేసుకుంది. దీంతో 2 రోజుల పాటు ట్రీట్మెంట్ చేసినా కూడా ఆమె ఆరోగ్యం పూర్తిగా క్షీణించి చనిపోయింది. ఈ క్రమంలో ఈ రోజు తన అత్తగారి ఊరిలో దివ్య స్వగ్రామంలో జరిగినటువంటి ఆమె అంత్యక్రియలకు సంబంధించినటువంటి కార్యక్రమాలు, ఆ తర్వాత జరుగుతున్నటువంటి కార్యక్రమాల్లో ఎస్ఐ చంద్రశేఖర్ అక్కడే ఉండి పాల్గొంటూ ఉన్నారు. అయితే ఈ క్రమంలో ఈ రోజు జరిగినటువంటి కార్యక్రమం తర్వాత తాను స్నానం చేసి బట్టలు చేంజ్ చేసుకుంటాను రూమ్ లోకి వెళ్లారు. ఆ తర్వాత ఎంతకీ రాకపోవడంతో ఒకసారిగా తలుపులు బద్దలు కొట్టి చూడగా ఆయన హ్యాంగ్ చేసుకుని ఉరేసుకొని చనిపోయినట్టుగా బంధువులు చెప్తూ ఉన్నారు. ఇలా ఎస్ఐ చంద్రశేఖర్ భార్య చనిపోయినప్పుడు అనేక అనుమానాలు తాగుదీసినటువంటి సందర్భం, అట్లాగే అక్కడ కూడా తన దివ్య అంత్యక్రియల్లోనూ కొంత గందరగోళంగా మారినటువంటి సందర్భాలు పండించాయి. కానీ ఆ తర్వాత క్లారిటీ ఎస్ఐ భార్య తరపు బంధువులు కానీ తల్లిదండ్రులు కానీ ఇచ్చారు. తను కేవలం కడుపునొప్పి భరించలేక ఆత్మహత్య చేసుకుంది దివ్య అనేటువంటి విషయాన్ని అత్తగారు క్లారిటీ ఇవ్వడంతో ఎస్ఐ పై ఉన్నటువంటి అనుమానాలన్నీ కూడా ఒక రకంగా తొలగిపోయాయని చెప్పవచ్చు. కానీ భార్య ఆత్మహత్య చేసుకున్న తర్వాత ఆ బాధని తట్టుకోలేకపోయారు చంద్రశేఖర్. ఇప్పుడు భార్య స్వస్థలం భార్య ఇంట్లోనే ఆయన కూడా సూసైడ్ చేసుకున్నారు, ఉరేసుకొని చనిపోయినట్టుగా అక్కడ ఉన్నటువంటి బంధువులు చెప్తూ ఉన్నారు. వెంటనే అతన్ని హుటాహుటిన జమ్మికుంటలోని ఆసుపత్రికి తీసుకెళ్లినప్పటికీ అప్పటికే ప్రాణం పోయినట్టుగానే డాక్టర్లు నిర్ధారించారు. ఈ క్రమంలో ప్రస్తుతం పోలీసులు దీనిపై దర్యాప్తు చేస్తూ ఉన్నారు. అటు దివ్య మరణం పైన, ఇటు ఎస్ఐ చంద్రశేఖర్ మరణం పైన కేసు నమోదు చేశారు. ప్రస్తుతం దీనిపై దర్యాప్తు కొనసాగుతుంది. సో గోపాలకృష్ణ, అంటే దివ్య మృతి పట్ల కూడా అనుమానాలు ఎందుకు వ్యక్తమయ్యాయి? అంటే అనుమానం ఎస్ఐ మీద చూపించారా బంధువులు, లేకపోతే అసలు ఆమె మృతి పట్లనే అనుమానం వ్యక్తం చేశారా? అంటే ఆమె మృతి పట్ల ఈయనని అనుమానించడం వల్ల మృతి చెందారా, అంటే ఆత్మహత్య చేసుకున్నారా? లేదు అంటే భార్య లేకపోవడం వల్ల మనస్తాపానికి గురై ఆత్మహత్య చేసుకున్నారు? అసలు ఏమంటున్నారు బంధువులు, ఎలా స్పందిస్తున్నారు? ఎస్ఐ చంద్రశేఖర్ పూర్తిగా మనస్తాపంతో చనిపోయినట్టుగానే చెప్పుకోవచ్చు. మరోవైపు దివ్య చనిపోయినటువంటి సందర్భంలో, ఎస్ఐ చంద్రశేఖర్ భార్య చనిపోయినటువంటి సందర్భంలో గతంలో అంటే వారి మధ్య చిన్న గొడవ జరిగింది, ఘర్షణ జరిగింది అనేటువంటి ఒక ప్రచారం జరిగింది. కానీ దాన్ని చెక్ పెడుతూ తన భార్య దివ్య చనిపోయినటువంటి రోజే దివ్య తండ్రి కడుపు నొప్పితో చనిపోయారంటూ వాంగ్మూలం ఇచ్చారు పోలీసులకు. దీంతో అక్కడితో ఆ పూర్తి స్థాయిలో అనుమానాలన్నీ తొలగిపోయినప్పటికీ ఆ తర్వాత దివ్య అంత్యక్రియల్లోనూ కొంత గందరగోళం జరిగింది. ఆ భార్య చనిపోయినటువంటి 3-4 రోజులకే ఇప్పుడు ఎస్ఐ చంద్రశేఖర్ కూడా బలవన్ మరణానికి పాల్పడ్డారు. తన భార్య చనిపోవడాన్ని తట్టుకోలేక తన భార్య అంత్యక్రియలు కావచ్చు, తన భార్యకు చివరి అంత్యక్రియల తర్వాత చేస్తున్నటువంటి ఈ కార్యక్రమాలు కావచ్చు, తన తీవ్ర మనస్తాపానికి అయితే గురి చేశాయని చెప్పుకోవచ్చు. ఈ ఎస్ఐ చంద్రశేఖర్ కానీ దివ్య ఇద్దరు సంతానం ఉన్నారు. వారి ఇద్దరు పిల్లలు ప్రస్తుతం అనాథలుగా మారిపోయారని చెప్పుకోవచ్చు. మనస్తాపంతో ఎస్ఐ చంద్రశేఖర్ ఆత్మహత్య చేసుకున్నట్టుగా తెలుస్తోంది. అటు దివ్య కూడా తాను కడుపు నొప్పి భరించలేక చనిపోయినట్టుగా పోలీసులకు స్టేట్మెంట్ కూడా ఇచ్చారు. సో భార్య భర్తలు అన్యోన్యంగా ఉండేవారు. అన్ని ఇళ్లలో ఉన్నట్టుగానే వారిద్దరి మధ్య చిన్నపాటి గొడవలు ఉండే మినహా ఆత్మహత్యలు చేసుకునేటువంటి పరిస్థితి లేదనేది అక్కడ ఉన్నటువంటి బంధువులు చెప్తున్నమాట. ఏదేమైనా ఇద్దరి మరణం దాదాపు వారం తిరగకుండా తల్లిదండ్రులు ఇద్దరు చనిపోవడంతో వారి పిల్లలు మాత్రం పూర్తిగా అనాథలుగా మారిపోయారని చెప్పొచ్చు. కరీంనగర్ 2 టౌన్ లో ఎంతో యాక్టివ్ గా పనిచేసేటువంటి చంద్రశేఖర్ చాలా మంది సిఐలకి నిజంగా చేతుడు వాదుడుగా ఉండేవాడు. కరీంనగర్ 2 టౌన్ లో యాక్టివ్ ఎస్ఐగా కూడా ఆయన పేరు తెచ్చుకున్నారు. అలాంటి ఎస్ఐ ఇలా మనస్తాపంతో ఒక్కసారిగా బలవన్ మరణానికి పాలడం పోలీస్ శాఖలోని విషాదాన్ని నింపింది.